ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి లగ్నము వారికి మనకు మొత్తం 12 లగ్నాలు, 12 లగ్నాల్లో మీరు ఏ లగ్నంలో జన్మిస్తే మీరు చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, చిన్నవి చాలా ఈజీగా చేసుకునేవి. వాటి వల్ల మీరే కింగ్ అవుతారు, మీరే కింగ్ మేకర్ కూడా అవుతారు. ఎందుకంటే ఇవి చేసుకోవడం వల్ల ముఖ్యంగా ధన అభివృద్ధి, మీరు చేస్తున్న ప్రయత్నానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి, అసలు ఏమిటో నాకు ధనాభివృద్ధి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఆ ధనాభివృద్ధి రావడము అనేటువంటిది ఈ చిన్నపాటి ప్రక్రియ వల్ల జరుగుతుంటుంది. అదేమిటి అనేటువంటిది ఒక్కో లగ్నం బట్టి ఉంటుంది. లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. రాశి సెకండ్ ఆప్షన్గా తీసుకుంటారు, ఎందుకంటే మనసే మనమేమిటి అంటే మన మనస్సు. కాబట్టి చంద్రుడిని ఆధారంగా తీసుకొని కూడా ఈ సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. లగ్నం తెలియని వారు లగ్నం తెలుసు, లగ్నం నుంచే చూసుకోండి. అదేవిధంగా ఈ మొత్తం వీడియోలో లాస్ట్లో కొన్ని కండిషన్స్ చెప్తాను. మీన లగ్నము, మీనరాశి. సహజంగానే మీన లగ్నంలో పుట్టారు అంటేనే దిస్ ఇస్ ద లాస్ట్ లైఫ్ అని కొన్ని నాడీ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మీనం అంటే మోక్ష రాశి, అంటే మోక్షానికి పొందడానికి పుట్టినటువంటి లగ్నం. అందుకే స్పిరిచువల్ ఆస్పెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, క్లారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి దేని మీద పెద్దగా అంత ఇదిగా ఉండరు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే తండ్రితో కొంతవరకు కర్మ మిగిలిపోయి ఉంటుంది. అందుకే తండ్రితోనే వీళ్ళ లైఫ్, తండ్రికి వీరు ఏదైనా సరే చేయాల్సి రావడం, తండ్రి వీరికి ఏదైనా సరే దగ్గర ఉండి అన్ని చూసుకుని ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రైట్, ఇక్కడ మీన లగ్నం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీకు పూర్వజన్మ కర్మ తొలగించేటువంటి మంత్రం ఏమిటి? రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్ర పఠనము, చంద్ర ఆరాధన చేయాలి. చంద్ర మంత్రము, చంద్రుడికి సంబంధించిన మంత్రం ఉంటుంది. అలాగే ఓం రాజరాజేశ్వరియే నమః లేదా రాజరాజేశ్వరి అష్టోత్తరాలు కనుక చేసుకున్నట్లయితే మీ పూర్వజన్మ కర్మ పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ పూర్వజన్మ కర్మ తొలగనిదే, మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది ముందుకు కథలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం మీకు మీరే కింగ్ మేకర్ చేసుకునే ధన యాక్టివేషన్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి మీరు నవగ్రహాల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, రవిగ్రహము సూర్యభగవానుడి దగ్గర, మరియు గురుగ్రహము అంటే లగ్న షష్టమాధిపతులు గుర్తుపెట్టుకోండి. అంటే మీకు మీ కర్మకు ఉన్న సంబంధం ఇది. వీటి దగ్గర ముఖ్యంగా గురు రవిగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీపారాధన కనుక చేసినట్లయితే ఇది యాక్టివేషన్ అవుతుంది. సెకండ్ హౌస్ ధనాభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నేతితో దీపం వెలిగించాలి. గురువారము, ఆదివారము లేదా మంగళవారము లేదా శుక్రవారం గుర్తుపెట్టుకోండి. ఈ 4 రోజులు చేస్తే ఇంకా బాగా యాక్టివేషన్ అవుతుంది. మిగతా రోజులు చేయకూడదు అంటే నేను రోజు చేద్దాం అనుకుంటున్నాను, చేయండి, తప్పేం లేదు. బట్ ఈ 4 days ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మనకి మనీ యాక్టివేషన్ చేసుకుంటే సరిపోదు, ఆ మనీ నిలబడాలి. లేదా పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ ఏదో అడ్డుపడుతుంది, మనం ఎన్నో పనులు చేస్తుంటాం కానీ డబ్బులు రాకపోవచ్చు. ఎందుకంటే బ్లాక్డ్ భాగ్యచక్ర వల్ల ఆ బ్లాక్ క్లియర్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే నవగ్రహాల్లో ముఖ్యంగా శని బుధ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు కలగాలి. అది కలగాలంటే మీరు చేయవలసింది పెసలు ఉంటాయి. పెసలు కేజీంబావు పెసలు, గ్రీన్ కలర్ వస్త్రం అంటే ఒక బ్లౌజ్ పీస్ కావచ్చు, టవల్ కావచ్చు, లేనట్లయితే ఒక పంచ కావచ్చు. ఆ రకంగా పెసలు, క్లాత్, తెల్ల నువ్వులు, బ్లూ కలర్ క్లాత్. పెసలతో గ్రీన్ కలర్ క్లాత్ ఇవ్వాలి, తెల్ల నువ్వులతో పర్టికులర్గా బ్లూ కలర్ క్లాత్ ఇవ్వాలి. ఈ దానము శనివారము, బుధవారము, శుక్రవారము, మంగళవారం చేయవచ్చు. శని బుధవారాలు ఖచ్చితంగా చేయండి. అయితే ఇది నిరంతరం చేస్తూనే ఉండాలండి, ప్రతి వారం చేయాలంటే మీ స్తోమతను బట్టి నెలకొకసారి లేదా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అని దానం ఇస్తూ ఉండండి. మీకు ఏమవుతుందంటే ఎక్కడైతే బ్లాక్ అవుతుందో మనీ పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల ఆ బ్లాకేజ్ అనేటువంటిది క్లియర్ అవుతుంది. ఇది మనం జ్యోతిష్శాస్త్రపరంగా చేసుకోవాల్సింది. మరి జ్యోతిష్శాస్త్రంతో పాటు వాస్తు కూడా మేము మీకు బ్లాక్ అవ్వకుండా చేయాలి. కాబట్టి మీరు పర్టికులర్గా యాక్టివేషన్ చేసుకోవాలి. ఇంట్లో కుబేర స్థానాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే ఉత్తరం గోడకి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. అంటే కంప్లీట్ వైట్, అందులో మళ్ళీ మిల్కీ వైట్ ఇలా కాదు, కంప్లీట్ ఒక పేపర్ కనుక మీరు గోడ మీద పెడితే ఆ వైట్ ఈ వైట్ మ్యాచ్ అవ్వాలి. కంప్లీట్ వైట్ కలర్ మీరు ఇంట్లో గృహంలో ఉత్తరం గోడకు పెట్టి, ఉత్తరం గోడకి ఒక చిన్న లాకర్ లాంటిది పెట్టి అందులో కొంత మనీ, బీరువా పెట్టకండి, తీసుకెళ్ళి బీరువా పెట్టేస్తున్నారు చాలామంది.
సో బీరువా ఈజ్ బరువు, లాకర్ అనేటువంటిది సఫిషియెంట్గా మీకు ఎంత ఇప్పుడు ఒక ఇంత సైజు లాకర్ ఉంది, అందులో కొన్ని ధనము, బంగారము, లేకపోతే మీకున్న పేపర్స్, ఇంపార్టెంట్ పేపర్స్. నా దగ్గర అసలు డబ్బులే లేవండి, నేను ఎక్కడ పెట్టాలనుకుంటే 10 రూపాయలు అంటే 10 రూపాయలైనా పెట్టండి, రూపాయి అంటే రూపాయి అయినా పెట్టండి. మీకు అది రెట్టింపు 4 రెట్లు 10 రెట్లు అలా లక్షలుగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే అది కుబేర స్థానం. కుబేరుడు ఉండే స్థానంలో మీరు ధనాన్ని పెడితే కుబేరుడు పెంచుతాడు ఆటోమేటిక్గా. ఇండివిజువల్గా మన కంటికి కనబడరు, మన కంటికి అంత శక్తి లేదు, కానీ శాస్త్రాల్లో, వేదాల్లో మహర్షులు చెప్పారు ఇది కుబేర స్థానము అని. విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఉంటుంది వాస్తుశాస్త్రంలో. అదేవిధంగా అగ్ని ధనాన్ని ఇస్తుందని చెప్తారు శాస్త్రంలో. సో అగ్నిని యాక్టివేట్ చేయాలంటే మీ ఆగ్నేయం గదిలో అంటే కిచెన్లో గ్రీన్ కలర్ కానీ గ్రీన్ బల్బ్ కానీ ఉండాలి. ఆ రకంగా అగ్నిని యాక్టివేట్ చేసుకోవచ్చు. మీ పొయ్యి సరిగ్గా ఆగ్నేయంలో ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి, లేకపోతే అగ్ని యాక్టివేషన్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలాగే దీంతోపాటు పర్టికులర్గా మీరు ఇంట్లో చాలామంది తెలియ కొన్ని తప్పిదాలు చేస్తుంటారు, దాని ద్వారా కూడా ధనం కోల్పోతూ ఉంటారు. దక్షిణ నైరుతి అని ఉంటుంది, అంటే సౌత్ వెస్ట్. ఆ దక్షిణ నైరుతిలో మీరు పొరపాటును కూడా మీకు ఇంపార్టెంట్ అనుకున్నాము అక్కడ పెట్టకండి. అంటే ఇంపార్టెంట్ పేపర్స్ కావచ్చు, మనీ, జ్యువెలరీ, గోల్డ్, డైమండ్స్ ఇలాంటివి. చాలామంది రత్నాలు కూడా పెడుతూ ఉంటారు, తప్పు. అక్కడ పెడితే కనుక ఏమవుతుందంటే మీకు నైరుతికి దక్షిణానికి మధ్య భాగంలో ఉంటుంది, దక్షిణ నైరుతి అంటారు. అది మీకు డీయాక్టివేట్ చేస్తూ ఉంటుంది, మనీని వేస్టేజ్ చేస్తూ ఉంటుంది, ఖర్చు అయిపోయేలా చేస్తుంటుంది, అప్పులు పాలయ్యేలా చేస్తుంటుంది. కాబట్టి పొరపాటును కూడా అక్కడ పెట్టకండి. వీలైతే నైరుతి గదిలో వాయుమూలలో పెట్టుకోవచ్చు, లేదా ఇప్పుడు చెప్పినటువంటి ఉత్తరంలో పెట్టండి. ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఇక్కడ బ్లాక్డ్ భాగ్యచక్ర, అంటే భాగ్యం ఉండవలసిన బ్లాక్ అయింది, క్లియర్ అవుతుంది. ధనాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నారు. వాస్తుపరంగా కూడా మీరు చూసుకుంటున్నారు ఎక్కడ కుబేర స్థానం ఉంది అని. ఇవి కనుక పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు మీరే కింగ్ మేకర్ అవుతారు, మీకు మీరే కింగ్ అవుతారు. అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందుతారు. మనం ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, పాయింట్ నెంబర్ 1, ఇది కంటిన్యూస్గా చేయండి. మీరు రెగ్యులర్గా చేయడం ప్రాక్టీస్ చేయండి. అంతేగాని కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆపేస్తే మాత్రం ఈ ప్రక్రియ ద్వారా, నేను ఇప్పుడు చెప్పినటువంటి దానం కావచ్చు, మంత్రం కావచ్చు, వీటి ద్వారా మీకు ఉపయోగం ఉండదు. ఏది రెగ్యులర్గా చేయకపోతే. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి చాలా చక్కగా మజిల్స్ రావాలనుంది, అంటే మంచి బాడీ బిల్డర్ అవ్వాలనుంది. జిమ్కి రెగ్యులర్గా 1 or 2 hours రెగ్యులర్గా వెళ్తేనే అతనికి బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది. కానీ ఏదో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 4 రోజులు చేసి మళ్ళీ 2 రోజులు మానేయడము, ఇలా చేస్తే ప్రాక్టికల్గా మనకి ఎలా అయితే బాడీ ఫిట్నెస్ పెరగకుండా అతని జీవితాంతం చేసినా దాని ఉపయోగం ఎలా ఉండదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మంత్ర సాధన కావచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక్కొక్క లగ్నానికి చెప్పాను, దాని పరంగా ఆ రాశి పరంగా కావచ్చు, మీరు రెగ్యులర్గా చేస్తేనే దాని ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదంతా ఒక సిస్టమేటిక్ పరంగా మీ యొక్క పూర్వజన్మ కర్మని తొలగిస్తూ మీకు యోగాన్ని ఇచ్చేటువంటి దిశ వైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది మీరు మధ్యలో బ్రేక్ చేశారనుకోండి, అది అక్కడికి ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా చేయడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే కండిషన్స్లో చాలామందికి చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి, నేను ఉండవనట్లేదు. పొరపాటును కూడా మీరు ఈ ప్రక్రియ కొంతసేపు చేశారు, మిగతా టైం అంతా కూడా అయ్యో ఇలా ఉంది, ఏం నెగిటివ్ అవుతుందో అని చెప్పి నెగిటివ్ని అసలు థింక్ చేయకండి, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ని పొరపాటును కూడా థింక్ చేయకండి. ఇంకా మూడవది, ఈ ప్రక్రియలో ఆల్రెడీ చెప్పాను మీకు, భగవంతుడికి సమర్పిస్తూ చేయండి అని. ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే నాకు సమర్పిస్తారో, ఫలాపేక్ష రహితంగా అంటూ ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు, అప్పుడు ఖచ్చితంగా మనకి దాని యొక్క ఫలితం అనేటువంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చేసాను, ఆయనే నాకు ఇస్తాడు అనుకోండి. పర్టికులర్గా ఇంత ఫలితమే, ఈ ఫలితమే రావాలనేటువంటి మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని. గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ రావాలా, లేకపోతే అంతకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా హై లెవెల్లో ఇవ్వాలనేటువంటిది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఏంటంటే జనరలైజ్డ్గా చెప్పాను నేను మీకు. పర్సనల్ చార్ట్స్లో మళ్ళీ కొన్ని మార్పులు వస్తాయి. అంటే ఏంటి, ఇంకొంచెం ఇన్డెప్త్గా, అంటే ఈ గ్రహం ఇక్కడ ఉంది, కానీ ఈ గ్రహం ఇక్కడ నుంచి ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఇంకోటి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ చార్ట్ కూడా చాలా ముఖ్యం ఇక్కడ. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకుంది పర్సనల్ చార్ట్లు ఉన్నా లేకపోయినా ఈ లగ్నం వారికి, ఈ రాశి వారికి ఇది చేసుకోవచ్చు. అయితే పర్సనల్ చార్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, సమయము, ప్రాంతము కూడా చాలా ముఖ్యం. సమయము, ప్రాంతం వల్ల మీ లగ్నం తెలుస్తుంది. లగ్నాన్ని బట్టి మీరు ఏ దిశలో
ప్రయాణం చేస్తే అంటే మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటే లైఫ్లో ఎదుగుతారనేటువంటిది తెలుస్తుంది. మీ ధనాధిపతిని బట్టి మీకు ఏ మార్గాల్లో ధనయోగం ఉంది, మీ యొక్క ప్రయత్న భావాన్ని బట్టి మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మీరు ఏ దిశలో ఉంటే అంటే గృహంలో తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో ఏ దిశలో ఉంటే మీకు బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సంతానం విషయాలు కావచ్చు, పూర్వజన్మ కర్మ కావచ్చు, వివాహము, వివాహ జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ విషయం కావచ్చు, మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి, వృత్తి వ్యాపార విషయాల్లో అంటే వృత్తినిచ్చే ప్లానెట్ ఒకటి ఉంటుంది, పర్టికులర్గా వ్యాపారాన్ని ఇచ్చే ప్లానెట్ ఉంటుంది. ఆ రెండిట్లో ఏది బలంగా ఉంది దాన్ని బట్టి జాబ్ చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుంది. ఒకవేళ వ్యాపారం చేస్తే ఏ వ్యాపారం చేస్తే మీకు కలిసి వస్తుంది, అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది, లేదా మీ పేరు మీద చేస్తే బాగుంటుందా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేస్తే బాగుంటుంది, వాళ్ళకి అది మరి యోగిస్తుందా లేదా, ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకాలు ఉంటాయి. కొంతమందికి ఇక్కడ ఉండకుండా విదేశాలకు వెళ్తే బాగుంటుంది, అలాంటి వాళ్ళకి విదేశీ ధనయోగాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు అది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మన జీవితం అంతా ఇక్కడే అయిపోతుంది, వెళ్ళరు, దాని ద్వారా వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతుంటారు. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకొని ఆ అమ్మవారి అనుగ్రహంతో, నవగ్రహాల అనుగ్రహంతో మీరు సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.